హాయ్ ఫ్రెండ్స్, పొన్నగంటి కూర టమాటా అనమాట అండి ఈరోజు మా ఇంట్లో. ఇదేంటంటే నిన్న మీకు పొన్నగంటి కూర పెసరపప్పు చెప్పాను కదా, ఒక 4 కట్టలు తెచ్చేసుకున్నాము. అయితే 4 కట్టల్లో నిన్న ఒక కట్ చేసుకుని ఈరోజు అనమాట. ఇది కంటికి మంచిది, విటమిన్స్ కూడా ఉంటాయని మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ వాడమంటూ ఉంటారు ఆకుకూరలు. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు కట్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆకుకూర పొన్నగంటి కూర కూడానండి శుభ్రంగా కడగాలి. కడిగి అంటే దాన్ని ఒలుచుకుని శుభ్రంగా ఇసుక లేకుండా కడిగేసుకుని ఒక దాంట్లో వాడేసుకున్నాక ఈ సన్నగా తరుగున్నటువంటి పచ్చిమిరపకాయలు, టమాటాలు పోపు వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, నూనె వేసి నూనెలో పోపు వేసేసాక ఆ పోపు వేగాక అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో రాగానే ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసేసి పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు సగం వరకు చక్కగా మగ్గంగానే మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పొన్నగంటి కూర ఉంది కదండి, ఈ కూరని అందులో వేసేసేయాలి. ఆకుని, ఈ పొన్నగంటి కూర కడిగి పెట్టుకున్నటువంటి ఆకుని చక్కగా వేగిన ఉల్లిపాయ దాంట్లో, టమాటా దాంట్లో వేసేసి ఒక గ్లాసు నీళ్లు పోసి చక్కగా మగ్గనివ్వాలన్నమాట అండి. మగ్గాక కొద్దిగా పసుపు, ఉప్పు, కారం ఇష్టమైతే కారం వేసుకోవచ్చు. తినేవాళ్ళు అయితే కనుక 4 వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు అండి. నేనైతే వెల్లుల్లిపాయలు వేయటం లేదు. అది ఫ్రెండ్స్, మీరు ఈ కూర చేసి ఎలా ఉందో మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ మీరు చూస్తూ కామెంట్ రూపంలో వివరిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్.